వచ్చినట్టు ఎవరైనా ఈ వీడియోలను చేస్తారా? ఒక రాజకీయ పార్టీ ఈ వీడియోలను చేసి తిరుమల లడ్డుకు నోరు పెడుతుంది, తిరుమల లడ్డు ఏడుస్తున్నట్టుగా ఏ వీడియోలు చూపిస్తూ ఎవరు ఈ రోజు ప్రతిష్టను దిగజారుస్తా ఫేక్ వీడియోలతో లేదంటే మార్ఫింగ్ పిక్చర్స్ తో ఇలాంటి ఏఐ వీడియోలతో బతుకుతుంది ఎవరు ఈ రోజు? ఏదన్నా మంచి కోసం వీడియోలు చేయాలి. సోషల్ మీడియాను కాదు కదా, మెయిన్ మీడియాను కూడా భ్రష్టు పట్టించింది మీరు కదా. ఈ రోజు హైదరాబాద్ వేదికగా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నడుపుతున్నటువంటి వందలాది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నిరంతరం చేసేటటువంటి దుష్ప్రచారం, 2 పత్రికలను అడ్డం పెట్టుకొని 10 శాటిలైట్ ఛానల్ అడ్డం పెట్టుకొని 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి వందలాది పైగా ఏదైతే మీమ్స్ పేజీలను ఏర్పాటు చేసి నెల నెల వందల మందికి ఐటీడీపీ నుంచి శాలరీలు పే చేస్తా ఏదైతే పెంచి పోషించి ఇలా కిరాకార్పి లాంటి ఏదైతే సైకోల్నో లేదంటే సీమరాజా లాంటి దున్నపోతులను ఇలా కూర్చోబెట్టి మహిళల మీద అసభ్యకరంగా నిరంతరం ఏదైతే వీడియోలు చేపిస్తా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోకుండా చేస్తుంది ఎవరు? సిగ్గు లేకుండా వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చారా? కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ బుచ్చి రామప్రసాద్ అనే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నిన్నగాక మన జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అంటే మరి వీళ్ళు బ్రాహ్మణులకు ఎవరేమో నాకు తెలిసి, బ్రాహ్మణులకైతే తీర్థంకి ఆచమనానికి తేడా తెలిసిద్ది. మరి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏమైనా వేరే కులానికి ఏమైనా ఇచ్చారో తెలుగుదేశంలో? మరి బ్రాహ్మణుడిగా ఉన్నతనకైతే తెలిసింది కదా తీర్థంకి ఆచమనానికి తేడా. ఆ మాత్రం తెలియకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం, అంతెందుకు తిరుమల మీద ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం రోజు రోజుకి. చంద్రబాబు నాయుడు గారిదంట ఏదో ఎఫ్స్టీన్ ఫైల్స్ అని ఏదో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారంట. ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ మీద తీసుకోండి, మాకు అవసరంలా. మీ చంద్రబాబు నాయుడు గారి ఫైల్స్ చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు అతను అవినీతి ఫైల్స్ ఏందనేది. నారా లోకేష్ అవినీతి భాగవతం ఏందని ఎవరిని అడిగినా చెప్తారు. రోజు రోజుకి మీ బయటపడుతున్నటువంటి ఇందాపూర్ హెరిటేజ్ భాగవతం కానీ లేదంటే వీరన్న విఎస్ఆర్ వెంచర్స్ కి హెరిటేజ్ కి ఉన్నటువంటి అక్రమ సంబంధం పెట్టుబడుల రూపంలో పెట్టినాయి కానీ ఇవన్నీ రోజు రోజుకి బయటకు వస్తున్నాయి కదా. కొత్తగా మళ్ళీ మీకు మీ మీద కొత్తగా క్రియేట్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈరోజు మళ్ళీ సోషల్ మీడియాని నియంత్రించాలన్నటువంటి కుట్రలో భాగంగా మళ్ళీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ గారి మీదో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో ఒక దుష్ప్రచారం చేయాలి అనేటటువంటి కుట్రలో భాగంగా సిఐడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారంట. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ అన్నింటి మీద ఒక్కదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఇదే అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, ఇదే విడుదల రజనీ గారు ఇచ్చినవి కావచ్చు, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినవి కావచ్చు. మహిళల మీద మీరు అసభ్యకరంగా ఏదైతే పెట్టినటువంటి పోస్టుల మీద డైరెక్ట్ గా మాజీ మంత్రులు కంప్లైంట్ ఇస్తే దాని మీద దిక్కు దివానం లేదు. ఇప్పటికీ బరి తెగించి మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఆ కిరాకార్పి సీమరాజా అనేటటువంటి ఒక 2 దున్నపోతుల్ని పెంచి పోషిస్తా అరే మనుషుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? వాళ్ళతోనేమో చంద్రబాబు నాయుడు గారు వాటేసుకుని ఫోటోలు దిగుతాడు, మామూలుగా దిగడు. మరి అన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? సో సోషల్ మీడియాను కాదు కదా, మెయిన్ మీడియాను కూడా ఈరోజు మీరు భ్రష్టు పట్టించేశారు. ఈ రోజు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు? మీరు కదా రెచ్చగొడుతుంది. ఇక్కడ చూడండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారంట. ఏది మన భావి గవర్నర్ గారు, భావి రాష్ట్రపతి గారు మాట్లాడుతున్నాడు. శాంతి భద్రతలకు మేమా? కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రతిరోజు నిరంతరం ఏదైతే మతం మీద దాడి చేస్తారు